నాకు 5,00,00,000 కావాలి యూట్యూబ్ నుంచి వస్తాయా? ఇంట్లోకి పిల్లులొచ్చాయి అవి తోలుతూ వీడియోస్ చేయొచ్చా? నన్ను వాళ్ళెవరో తిడుతూ వీడియో పెట్టారు. నేను వాళ్ళని తిడుతూ వీడియో పెట్టొచ్చా? వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొచ్చా? ప్లీజ్ మేడం సీరియస్ అవ్వద్దు. పెట్టొచ్చా లేదా చెప్పండి అంట మళ్ళీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు thumbnail చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, వ్యాలిడ్ డౌట్స్ అడగమనేసి పెట్టాను. ఇది ఎందుకు అనేది నాకు వచ్చే డౌట్స్ ఎలా ఉంటాయో వింటే మీకు అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళేమో ఏ పిచ్చి డౌట్లైనా అడగొచ్చు, నేను మాత్రం నా ఫ్రస్ట్రేషన్ చూపించకూడదు అనమాట. అలా ఉన్నారు జనాలు. ఏంటంటే వ్యూస్ గురించి అసలు నన్ను అడగొద్దని చెప్పాను. ఆ వ్యూస్ గురించి అడుగుతూనే ఉంటారు, నేను చెప్తానే ఉంటాను. నాకు బుద్ధి లేదు, వాళ్ళకే ఉండదు. చెప్తూనే ఉంటాను. ఎన్నిసార్లు కమ్యూనిటీ ట్యాబ్లో వ్యూస్ గురించి అడగొద్దు వీడియోస్లో చెప్పినా సరే చెప్తూనే ఉంటారు, రిప్లై ఇస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇంకా ఆ రోజుకి రిప్లై ఇచ్చి విసుగొచ్చింది అనుకోండి, వ్యూస్ గురించి నన్ను అడగండి దయచేసి అని చెప్తాను చివరికి ఫైనల్గా. ఎలా అయిపోతుందంటే మార్నింగ్ మంచి యాక్టివ్గా ఉంటాను, ఆ సాయంత్రం అయ్యేసరికి విసుగొచ్చేస్తుంది ఇంకా రిప్లైస్ ఇచ్చి. అసలు కామెంట్స్లో అయితే ఇవ్వట్లేదులేండి. నేను ఒక 3 వీక్స్ నుంచి అయితే అసలు కామెంట్స్కి రిప్లైస్ కూడా లేదు. సో బిజీగా ఉండడం వల్ల అన్నమాట ఇవన్నీ. సరే ఇన్స్టాగ్రామ్ అంటే ఫోన్లో చేతిలో పనే కాబట్టి ఎక్కడున్నా మనం రిప్లై ఇవ్వచ్చు కాబట్టి ఎలాగోలా ట్రై చేస్తారు రిప్లై ఇవ్వడానికి. అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ కామెంట్స్లో అడుగుతారు. అడిగి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమన్నాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లేదంటారు. ఇప్పుడు మీ అవసరం తీరాలి అంటే అది కొన్ని మనం కామెంట్స్లో చెప్పలేము. యూట్యూబ్ లైక్ స్క్రీన్ రికార్డ్ చేసి పెడతామో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. కొన్ని మనం యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టకూడదు, అది కమ్యూనిటీ గైడ్లైన్స్ అవుతాయి. అలాంటి వాటికి నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్తా. 3-4 సార్లు ఒక్కళ్ళు రిపీటెడ్గా కామెంట్స్ పెడతారు, పెట్టినా పట్టించుకోరు. ఇన్స్టాగ్రామ్లో పెట్టమని, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాల్సిందేనా, ఇక్కడ రిప్లై ఎవరా అంటారు. అలాంటి వాటికి నేను ఎలా రిప్లై ఇవ్వగలను చెప్పండి? అక్కడికి ఆ మెసేజ్లన్నీ చదివి దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడమే ఎక్కువ. అంటే ఎంత విసుగు వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళే ఇట్లా అడుగుతుంటే ఎలా ఉంటుంది అసలు ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకోటి, నాకు 5,00,00,000 కావాలి యూట్యూబ్ నుంచి వస్తాయా ఎప్పటికైనా? మీరు కంటెంట్ ఇవ్వకుండా వీడియోస్ పెట్టకుండా అప్పుడెప్పుడో కోట్ల గురించి ఆలోచిస్తే ఎట్లా వస్తాయి అసలు? ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి ఎప్పుడైనా. అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు కావాలి, ఇవన్నీ కాదు కావాల్సింది. మీరేం కంటెంట్ పెడుతున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. కనీసం వీడియో తీయడం కూడా చేతకాని వాళ్ళు, వీడియో తీయడం రాదు, ఎడిటింగ్ రాదు, ఏమీ రాదు, అందరూ పెడుతున్నారు కదా మనం పెట్టేద్దాం అంతే. వీడియో తీయడం, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎవరో నేర్పిస్తారు, అంతే, పెట్టేసేయడం. అసలు ఏం చేస్తున్నాం? నాకు ఇది ఎక్కడ అర్థమవుతుందంటే అపీల్ వీడియోస్ చేసే దగ్గర అర్థమవుతుంది. ఆ వీడియోస్ ఏమో 2,000-3,000 వీడియోస్ ఉంటాయి ఒక్కొక్క ఛానల్లో. సరే అంతా అయిపోయిన తర్వాత రీయూజ్డ్ వస్తుంది. రీయూజ్డ్ వచ్చిన తర్వాత వీడియోస్ డిలీట్ చేయించి అపీల్ చేయమన్నప్పుడు అప్పుడు మొదలవుతాయి అసలు తిప్పలన్నీ. ఆ అపీల్ వీడియో దగ్గరికి వచ్చేపాటికి అసలు ఏమీ తెలియదు ఇంకా. మరి వీడియోస్ ఎలా తీస్తారో ఎలా పోస్ట్ చేస్తారో అర్థమవుద్దు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని కూడా చేయలేక ఇదయ్యే వాళ్ళు ఉన్నారు. ఇక అట్లా వచ్చిందంటే కనుక నాకు తిప్పలే ఇంకా ఆ అపీల్తో మాత్రం. అసలు అపీల్ వీడియో వాళ్ళే చేయాలి కదా, ఎవరి ఛానల్కి వాళ్ళే చేయాలి యాక్చువల్గా. అలా అసలు అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట. సరే ఏం ప్రాబ్లం లేదు, తెలియపోతే నేను రిప్లై ఇస్తా. తెలియనప్పుడు ఇట్లాంటి వాటికి రిప్లై ఇస్తాను, ఎంత ఓపికగానే రిప్లై ఇస్తాను, అందులో డౌటే లేదు. కానీ ఇంకా అసలు చూడండి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయో. ఇంట్లోకి పిల్లులు వచ్చాయి అవి తోలుతూ వీడియోస్ చేయొచ్చా అంట. ఏం చెప్తాను దానికి సమాధానం ఏం చెప్తాను అసలు చెప్పండి? అంటే తెలియక అడుగుతున్నారు. అసలు అది పెట్టడం వల్ల ఏం ఉపయోగం? సరే తోలుతున్నారు, పెట్టారు మీరు వీడియో, ఎవరికి ఉపయోగం అది వీడియో? ఏం చెప్తారు అసలు మీరు వాయిస్ ఓవర్లో? మా ఇంట్లోకి పిల్లులు వచ్చినాయి వాటిని తోలుతున్నాం అని చెప్తారు, అదే నా కంటెంట్ అంటే? అది కాదు కదా, జనాలకు ఉపయోగపడే కంటెంట్ ఏంటో అది ఇవ్వండి, అంతేగాని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడిగితే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి ఇప్పుడు ఎస్ ఆర్ నో ఉందనుకోండి, ఎస్ చెప్పాను అనుకోండి, ఎస్ చెప్తే నచ్చదు, మళ్ళీ గంటకో ఎప్పటికో చూస్తారు ఆ ఎస్ని. చూసి మేడం ప్లీజ్ ఒక్కసారి వాయిస్ మెసేజ్లో కన్ఫర్మ్ చేయండి అంటారు. ఇక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నేను వాయిస్ మెసేజ్ ఇచ్చే సిచ్యువేషన్లో లేకపోవచ్చు ఒక్కొక్కసారి. అంతలాగా ఉన్నప్పుడు ఎలా కుదురుతాయి ఇవన్నీ అసలు? సో ఇవన్నీ చూసి ఏంటంటే నాకు అసలు ఓపిక అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు అంత ఈజీగా ఉండదు మీకు. ఏదేది నేను సరదాగా చెప్తున్నాను కానీ ఇదంతా ఇన్స్టాగ్రామ్లో పొద్దున్నే కూర్చుంటే రోజంతా వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు నేను ఈ టైం కూడా అక్కడ ఆఫ్ చేస్తాను నోటిఫికేషన్స్, లేదంటే మోగుతున్నాయి వీడియో అంతా, ఆ నోటిఫికేషన్స్ మోగుతూ ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తానన్నమాట, అవి రాకుండా. అవి వచ్చినా సరే మనకు అదొక మైండ్ డైవర్ట్ అయిపోద్ది మనం చెప్పేదాని నుంచి కూడా. అన్ని మెసేజెస్కి రిప్లై ఇవ్వడం అనేది మాటలు కాదు. అండ్ కొంతమందికి ఒక విషయం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, అన్ని రకాలు ఉంటాయి. సో మీరు ఏదన్నా వ్యాలిడ్ డౌట్స్ అడిగితే వ్యూస్ రావట్లేదు అని మాత్రం కనీసం రోజుకు 10 మంది అడుగుతారు. ఎంతమందికని చెప్తాను చెప్పండి? వ్యూస్ అనేది నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఎవ్వరూ ఏమి చేయలేరు వ్యూస్ కోసం. మనం పెట్టే వీడియోస్ కరెక్ట్గా ఉండాలి అంతే. వేరే సొల్యూషన్ అంటే ఏం లేదు, ఏ టిప్స్ ట్రిక్స్ ఏమీ లేవు అసలు. అది మాత్రం ఎక్కించుకోరు. అలా చేయండి అంటే ఎలా, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పాలి అనేసి. ఏమీ లేనప్పుడు నేను మాత్రం ఏం చెప్తాను చెప్పండి? అసలు ఒక ఉమెన్కి ఉండే స్ట్రెస్ ఏంటంటే, ఇది ఫన్నీగా చెప్తున్నాను కానీ కరెక్ట్ అది. రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి, ఇదే పెద్ద స్ట్రెస్. ఇది ఆలోచించుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి మొత్తం. అసలు నేనైతే నిజం చెప్పాలి అంటే సగం టైం రోడ్డు మీదే ఉంటాను. నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. నాకు ఉండే టైం వల్ల మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, ఆ టైం ఓకే నాకు. ఆ టైం వరకు నేను పర్వాలేదు, ఖాళీగా ఉంటాను, కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ ఆ టైంలో కూడా ఊరికే ఖాళీగా ఏం కూర్చోను, వేరే వేరే పనులు ఉంటాయి కదా మనకి, ఇంట్లో పనులు అవి. అండ్ మిగతా టైం అంతా సగం టైం రోడ్డు మీదే ఉంటాను ఒక రకంగా చెప్పాలంటే. రోడ్డు మీద ఉంటామంటే ఇప్పుడు మేమందరం కలిసి ఉంటాం, మా చెల్లి వాళ్ళు మేము కూడా. సో ఆ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ వేరే క్లాసెస్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, ఇంకా మా సిస్టర్ని మా హస్బెండ్ని మెట్రో స్టేషన్ దగ్గర దించడం తీసుకురావడం, ఇవన్నీ నా పనులు అనమాట. సో నాకు ఎలా ఉంటుందంటే సగం టైం రోడ్డు మీదే ఉన్నట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంటిని మేనేజ్ చేసుకుంటూ ఈ రిప్లైస్ ఇస్తున్నాను. అంత ఈజీ అయితే కాదు. అయినా సరే అందులో నుంచి కూడా టైం తీసుకుని హెల్త్ కూడా పాడు చేసుకుని మరీ రిప్లైస్ ఇస్తున్నాను. అది కూడా వాల్యూ ఉండదు అసలు కొంతమందికి. అసలు ఇప్పుడు రీయూజ్డ్ విషయం ఉందనుకోండి, ఆ రీయూజ్డ్ వచ్చిన తర్వాత అసలు ఇక కామెంట్స్ రాసేస్తారు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అన్నిట్లో అసలు బీభత్సంగా ప్లీజ్ రిప్లై అసలు ఆగరు. ఎప్పుడైతే నేను చూసి ఆ మెసేజ్ని రిప్లై ఇచ్చి ఓకే నేను అమౌంట్ తీసుకుంటాను, సాల్వ్ చేస్తాను, మీ ఛానల్ లింక్ పెట్టండి అని చెప్పాను అనుకోండి, అమౌంట్ అసలు ఎంత అమౌంటో కూడా వినేది కూడా ఉండదు. అమౌంట్ అనగానే అసలు కనీసం ఓకే అన్న నాట్ ఓకే అని కూడా రిప్లై ఇవ్వరు, అంతలాగా ఉంటారనమాట. అసలు ఇక చచ్చిపోతున్నాం ఇంకేం లేదు అసలు ఇక అన్నట్టు మెసేజ్లు పెట్టేస్తారు. సరే నేను చూసినప్పుడు రిప్లై ఇచ్చిన తర్వాత అసలు సౌండే ఉండదు అనమాట. ఇంకా అలా ఉన్నారు, ఏం చేస్తాను చెప్పండి ఇంకా. అండ్ ఇంకోటి, నన్ను వాళ్ళు ఎవరో తిడుతూ వీడియో పెట్టారు, నేను వాళ్ళని తిడుతూ వీడియో పెట్టొచ్చా? ఇలాంటి క్వశ్చన్స్, అసలు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నాకు మామూలుగా కోపం రాదనమాట. మీరు తిట్టేలాగా అసలు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని తిట్టేలాగా ఎందుకు బిహేవ్ చేయాలి అసలు? అండ్ మిమ్మల్ని గురించి వీడియో చేసేలాగా ఎందుకు చేసుకోవాలి అసలు? నెగిటివ్గా ఎందుకు చేయాలి అసలు అట్లాగా? సో మీరు ఏదో వాళ్ళని ఇబ్బంది పెడతాం వల్లే కదా వీడియో చేసింది వాళ్ళు. మళ్ళీ మీరు వాళ్ళ గురించి వీడియో చేసి ఇంకా వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? ఇంకా ఇవన్నీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. అసలు ఒకరి గురించి ఒకళ్ళు నెగిటివ్గా, అసలు ఫ్రెండ్షిప్స్ అనేది ఉండకూడదు యూట్యూబ్లో. ముందంతా బాగానే ఉంటారు, తర్వాత ఏ గొడవ వస్తుంది, ఏ చిన్న గొడవ వస్తుంది, ఇక అక్కడి నుంచి మొదలవుతాయి అన్నమాట అన్నీ కూడా. యూట్యూబ్లో మీరు గ్రో అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే మీరు ఒంటరిగా మీ వీడియోస్ మీరు చేయండి, ఎవ్వరు సపోర్ట్ అవసరంలా, వేరే ఫ్రెండ్స్ ఏమి అవసరంలా. ఫస్ట్లో బాగానే ఉంటుంది అంత ఆహా ఓహో అనుకుంటూ. ఎంత పెద్ద యూట్యూబర్స్కైనా చిన్న యూట్యూబర్స్కైనా ఎక్కడో చోట గొడవలు వస్తాయి. నేను ఎన్ని చూసానో అట్లాగా గొడవలు పడి ఇది చేసుకునే వాళ్ళని, మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉండి తర్వాత గొడవలు పడి ఇది అయిన వాళ్ళని ఎంతోమందిని చూశాను. సో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళతో ముందంతా బీభత్సమైన క్లోజ్గా ఉండేసి తర్వాత అంతా అట్లా కాదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అంతే. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి, వీడియోల్లో తిట్టుకోవడాలు ఇవన్నీ ఏమీ రాకుండా ఉంటాయి. అండ్ హాయ్ అని మెసేజ్ పెడతారు, హాయ్ అని మెసేజ్ పెట్టి నేను హాయ్ అని పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంతమందికన్నా హాయ్ చెప్పండి. ఇప్పుడు ఒక 10 మంది వచ్చారనుకోండి, అందరికీ హాయిలు రిప్లై ఇచ్చేపాటికి నా టైం అయిపోద్ది అక్కడ. సో హాయ్ అని పెట్టిన తర్వాత మీ డౌట్ ఉంటేనే నేను రిప్లై ఇస్తాను. కొంతమంది అసలు ఇక రిప్లై ఎవరు, మరి ఎందుకు హాయ్ పెడతారో అర్థం కాదు. సరే అది సింపుల్ లేండి, ఇదేం కాదు, జస్ట్ చెప్తున్నాను. అసలు హాయ్ వద్దు, జస్ట్ డౌట్ అడగండి అంతే. నేను ఫ్రీగా ఉంటే రిప్లై ఇస్తాను. అండ్ కొంతమంది ఏమో ఫ్రీగా ఉంటే ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి మాట్లాడాలి అంటారు. ఫ్రీ టైం అసలు ఉండదు నాకు, ఎప్పుడు చూస్తే అప్పుడు రిప్లై ఇస్తాను అంతే.
వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొచ్చా అనేసి అడుగుతారు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి. వాళ్ళు మళ్ళీ చెప్పడం ఏంటి, నేను అసలు మీ డైలీ ఫాలోవర్ని, అసలు మీ ప్రతి వీడియో చూస్తానని చెప్తారు. డైలీ ఫాలోవరు ప్రతి వీడియో చూసేవాళ్ళు అయితే ఆ క్వశ్చన్ అడగరు. నాకు బీపీ పెరిగిపోద్ది అనమాట. వేరే వాళ్ళ వీడియో పెట్టొచ్చా అని అడిగితే బీపీ పెరిగిపోద్ది, మామూలుగా పెరగదు అసలు. నేను ఎంతసేపు ఎన్నిసార్లు మోగుతాను వేరే వాళ్ళ వీడియోస్ పెట్టొద్దు అనేసి, ఎన్నిసార్లు మోగుతాను అసలు. అట్లాంటి క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది, మళ్ళీ ప్లీజ్ రిప్లై దానికి. నేనేం ఊరుకోను, నేను చెప్తున్నాను కదా, నేను కరెక్ట్ విషయం చెప్పేటప్పుడు నేను దేనికి భయపడను అసలు. మీరు నా ఫాలోవర్ అయితే అసలు ఈ క్వశ్చన్ అడగరు. వేరే వాళ్ళ వీడియో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, అసలు వేరే వాళ్ళ వీడియో పెట్టాల్సిన పని ఏంటి మీకు, మీ ఓన్ కంటెంట్ మీరు క్రియేట్ చేయాలి మీ ఛానల్ అనేసి అంటే, మేడం ప్లీజ్ మేడం సీరియస్ అవ్వద్దు, పెట్టొచ్చా లేదా చెప్పండి అంటే మళ్ళీ నవ్వాలో ఏడవాలో తెలియదు అనమాట నాకు ఇంకా అలాంటివి అడిగినప్పుడు. ఇంత చెప్పిన తర్వాత కూడా పెట్టొచ్చా లేదా చెప్పండి అసలు అంటే ఏం చెప్తాను, ఇంకా చెప్పండి. ఇట్లాంటి వాళ్ళకి రిప్లైస్ ఇవ్వాల్సి వస్తుంది నాకు. మంచిగా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు, అందరినీ అంటాం కాదు ఇక్కడ, అది అర్థం చేసుకోండి. ఇన్ని ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి. నేను నిజంగా కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడానికైతే కుదరట్లేదు. మీరు కామెంట్స్ రాసేవాళ్ళు అయితే కనుక మీకు డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి. కామెంట్స్ అయితే కుదరట్లేదు నాకు, వీలైతేనే ఇస్తాను. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పినా కానీ ఏదో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంత వీడియో చేయాలా అనిపిస్తుంది మీకు. అది పడే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా నవ్వుతూ చెప్తున్నాను మీకు. అది ఎంతలాగా ఉంటుంది అనేది నాకే తెలుసు. అండ్ ఇంకోటి, ఈ మధ్య ఎక్కువైంది ఇది ఇట్లాగా, ఛానల్ చెక్కింగ్ కోసం వస్తారు. ఛానల్ చెక్కింగ్ రీయూజ్డ్ ఇష్యూ కోసం 6 months బ్యాక్ ఒకళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పానో అసలు నేను, 4 times ఛానల్ చెక్ చేశాను. 4 times ఛానల్ చెక్ చేసి నేను తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ చేసినట్టు వాళ్ళకి ఒక రకంగా అన్నిసార్లు చేసి 2 times 30 minutes కాల్ కూడా మాట్లాడాను నేను వాళ్ళతో. అంతలాగా చేస్తే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా మీకు, నేనేంటి ఇష్యూ రిజాల్వ్ చేసే వరకు సపోర్ట్ ఇస్తానని చెప్తాను ఎవరికైనా సరే. ఏది ఆ ఇష్యూ నిజంగా రిజాల్వ్ అవుతుంది, తొందరగా అవుతుంది అనుకుంటే నేను చెప్తాను ముందే, నేను మీకు సపోర్ట్ ఇస్తాను. అప్పటి వరకు కూడా ఇప్పుడన్నా కనీసం 3 times ఛానల్ చెక్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ రీయూజ్డ్ వచ్చిన తర్వాత. అంత ఈజీగా ఉండదు అది చెక్కింగ్ అంటే, కొన్ని అవర్స్ పడుతుంది. అంతలాగా చేసి చెప్తే వాళ్ళు చేసిన ఇదేంటంటే ఛానల్ క్లోజ్ చేసుకొని 3 times చెప్పినా ఆవిడకి అర్థం కాలే అసలు ఏ వీడియోస్ పెట్టాలి ఏంటి. నేను మొత్తం క్లియర్గా వీడియోస్ పంపించి మరి అలా ఇప్పుడు నేను అర్థం కాకుండా చెప్పేటట్టయితే ఇన్ని ఛానల్స్కి రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేయలేను అసలు. వాళ్ళు చేయలేక ఏం చేశారు, అకౌంట్ క్లోజ్ చేసేసుకుని యూట్యూబ్ అకౌంటే క్లోజ్ చేసేసి 2 days తర్వాత నాకు మెసేజ్ పెట్టి, మేడం అకౌంట్ క్లోజ్ అయిపోయింది, అమౌంట్ రిటర్న్ చేస్తారని డైరెక్ట్గా అడగట్లా. ఇప్పుడు ఎలాగ మరి మానిటైజేషన్ అవ్వదు కదా అంటే నేను చెప్పేసా డైరెక్ట్గా, మీకు ఆల్రెడీ మీరు ఇచ్చిన అమౌంట్ కంటే నేను చాలా టైమే స్పెండ్ చేశాను, నేను అమౌంట్ రిటర్న్ ఇవ్వను అని చెప్పాను. అప్పుడు హస్బెండ్స్ గుర్తొస్తారనమాట, మా హస్బెండ్ అసలు తిడుతున్నారు అది ఇది అంట. ఇహ నుంచి నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను, ఇహ నుంచి అయితే ఇష్యూ రిజాల్వ్ అవుతుందంటే, నేను ఎవరికైనా ఇష్యూ రిజాల్వ్ అవుతుందంటేనే అమౌంట్ తీసుకుంటాను. అది ఎన్ని డేస్ పట్టినా నా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. రిజాల్వ్ అవుతుంది అంటేనే అమౌంట్ తీసుకుంటాను, నన్ను రిటర్న్ ఇచ్చే పని అయితే లేదు. నేను చేయలేను అనిపిస్తే అమౌంట్ ఇచ్చేస్తాను నా సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే. ఇది అలవాటు చేశారనుకోండి జనాలకి, ఇదిగో ఇట్లాగే బిహేవ్ చేస్తారనమాట. అందరూ అకౌంట్ క్లోజ్ చేసి ఇట్లా చేస్తారనమాట. అకౌంట్ క్లోజ్ చేసిన దానికి నాకు యూట్యూబ్ రిమూవ్ చేసిన దానికి డిఫరెన్స్ తెలియదా చెప్పండి. నేను ఓపెన్ చేసి చూసాను, అది క్లోజ్డ్ అని వచ్చింది. ఆ అకౌంట్ క్లోజ్డ్ అని రాదు, వాళ్ళంతటి వాళ్ళు క్లోజ్ చేసుకుంటే తప్ప. అలా ఉన్నారనమాట జనాలు. మరి ఆవిడతో మాట్లాడిన గంట టైం వేస్ట్, నాకు ఛానల్ చెక్కింగ్కి ప్రతిసారి 2 గంటల టైం వేస్ట్. ఇదంతా ఎవరిస్తారు నాకు టైము? అలా ఉన్నారనమాట. అండ్ ఛానల్ చెక్కింగ్ చేయించుకున్న తర్వాత నేను ఛానల్ చెక్కింగ్ అప్పుడు ముందే చెప్తాను, మీకు రీయూజ్డ్ లాంటి వీడియోస్ ఏమన్నా ఉంటే డిలీట్ చేయాల్సి వస్తుంది, డిలీట్ చేస్తే ఛానల్ రీచ్ తగ్గుద్ది అని నేను ముందే చెప్తాను. అంత క్లియర్గా చెప్తాను, ఇదిగో ఇట్లాగే అంటారనేసి. అయితే అంతా అయిపోయిన తర్వాత ఛానల్ చెక్ చేసి మొత్తం ఒక ఐడియా ఇచ్చాను, అసలు యూట్యూబ్ అంటే ఏంటనేది వాళ్ళకి అర్థమైంది, మొత్తం మ్యాటర్ అంతా అర్థమైంది. తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుని, మేడం నా ఛానల్ అంతా పోయింది, నాకు వ్యూస్ రావట్లేదు, నా డబ్బులు పోయినాయి, నా డబ్బులు రిటర్న్ అయ్యిందండి. మామూలుగా తిట్టలేదు అసలు, చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అసలు, ఇదేమన్నా అదేం పెద్ద అమౌంట్ కూడా కాదు. మళ్ళీ అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఏమనుకుంటున్నారు, ఊరికే నేను ఏదో ఖాళీగా కూర్చొని చేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి, అమౌంట్ రిటర్న్ చేయడం ఏంటి, మొత్తం మ్యాటర్ అంతా తెలుసుకుని అమౌంట్ రిటర్న్ చేయాలంటే. అప్పటికే నేను ఆ రోజు జర్నీలో ఉన్నా,
సరే జర్నీయే కదా, ఏముంది ఖాళీగానే కూర్చున్నాం కదా అని చెక్ చేశాను. ఆ రోజంతా జర్నీలోనే ఉన్నాను. రోజంతా అడుగుతూనే ఉన్నారు డౌట్స్. అన్నీ చెప్తూనే ఉన్నా ప్రతిదీ కూడా. నెక్స్ట్ డే వచ్చి ఈ డైలాగ్ అనమాట. అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే తెలుస్తుంది మీకు. నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను వీటికి అనేది. అండ్ ఈ మధ్య నాకు వాళ్ళు అడిగేదాన్ని బట్టి అర్థమైపోద్ది. వాళ్ళు అసలు చెక్ చేయించుకుంటారా లేదా అనేది. ముందే చెప్పేస్తున్నాను. కొంతమంది వ్యూస్ కోసమే వస్తారు. వ్యూస్ కోసం నేను ఛానల్ చెక్ చేయనని ముందే చెప్తాను. ఎవరికైనా ఇప్పుడనే కదా, ఎప్పటి నుంచో కూడా అంతే, వ్యూస్ కోసం చెక్ చేయను అనేసి. సో ఇలా డౌట్స్ అడుగుతారనమాట. ఇలాంటి వేస్ట్ డౌట్స్ అడిగితే నాకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నా ఫ్రస్ట్రేషన్ అంతా ఇట్లా నవ్వుతూ నేను మీకు చెప్తున్నాను అంతే. ఎంత ఎంత పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అది. అన్నీ వదిలేసి అసలు హెల్త్ పరంగా ఏది పట్టించుకోవట్లేదు అసలు. ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు రోజు అనుకుంటాను నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా రేపు ఏదో ఒకటి వాకింగ్, ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయాలనేసి. పొద్దున్నే మొదలైపోతాయి కామెంట్స్. నాకు రిప్లై ఇవ్వాల్సిన పని లేదు లెక్క అయితే. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఒక రకంగా చెప్పాలంటే అదేమంటే మీరు వీడియోస్ చూస్తున్నాము. ఇది కూడా ఇది రీయూజ్డ్ ఇష్యూ కోసం వచ్చారనమాట ఒకళ్ళు. రీయూజ్డ్ ఇష్యూ కోసం వస్తే ఇట్లా నేను అమౌంట్ తీసుకుంటానండి ఇట్లా. అదంతా ఎంత పెద్ద ప్రాసెస్ మామూలుగా ఉండదు అది. అంటే నేను రోజు మీ వీడియోస్ రోజు చూస్తున్నాను, అయినా సరే మీరు మనీ అడుగుతున్నారంట. ఎంతమంది కానీ చేస్తాను చెప్పండి? ఇప్పుడు అందరూ మరి వీడియోస్ చూస్తామనే చెప్తారు. అందరూ చూస్తారు వీడియోస్. అందరికీ అసలు ఎంతమంది కానీ ఇవ్వగలను టైము? అందుకే కదా అమౌంట్ పెట్టింది. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, అందరూ తీసుకునే దానికంటే నేను తీసుకునేది తక్కువ అమౌంటే అండ్ కరెక్ట్గా ఉంటుంది నేను చేసే పని కూడా. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అందుకే ఇంత ధైర్యంగా నేను వీడియోలో కూడా చెప్తున్నా. నేను చేసే పని నేను కరెక్ట్గా చేస్తాను. అందుకే అసలు అమౌంట్ తీసుకునేది కూడా అందుకే. అది అవుతుంది, వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుద్దంటేనే నేను అమౌంట్ తీసుకుంటాను. అందరికీ ఫ్రీగా చేసే టైం అయితే నాకు లేదు. చూస్తే చూడండి, లేదంటే లేదు. నేనేం వ్యూస్ కోసం పెట్టట్లేదు వీడియోస్. అండ్ కొంతమంది ఈవిడికి వ్యూస్ పెరిగినాయి అందుకే పొగరు ఎక్కువైంది. పొగరు గిగరు ఏమీ ఉండదు నాకు. నేను ఫస్ట్ వీడియోలో ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నా. కాకపోతే కొంచెం ఏంటంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాను అంతే. ఈ ఫస్ట్లో ఏంటంటే కొంచెం కెమెరా ఫియర్ ఉండడం అలా ఉంది తప్ప, ఇప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటే కరెక్ట్గానే మాట్లాడతాను. అది నా సైడ్ నేనేం మిస్టేక్ చేయనప్పుడు నేను కరెక్ట్గానే మాట్లాడతాను కదా. సో ఆ కాన్ఫిడెన్స్ మనకి ఎలాగో ఉంటుంది. అంతే తప్ప నాకు ఎప్పుడు ఏ పొగరు లేదు. నేను ఎవరు ఏ చిన్న క్వశ్చన్ అడిగినా సరే రిప్లై ఇస్తాను కూడా. ఇన్స్టాగ్రామ్లో ఎంత విసుక్కున్నా సరే రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఎందుకంటే నన్ను వదలరు. ప్లీజ్ రిప్లై చూస్తేనే నాకు బీపీ పెరుగుద్ది అసలు. ఆ ప్లీజ్ రిప్లై రాకూడదు అనేసి ముందే రిప్లై ఇస్తానన్నమాట. చూస్తే నాకు వీకెండ్ ఉండదు, ఏముండదు. వీకెండ్ కూడా ప్లీజ్ రిప్లై వస్తూనే ఉంటాయి. నా చావు నేను చేస్తున్నా సరే వీళ్ళకి రిప్లై ఇవ్వాల్సిందేనమాట. అలా ఉంటారు. అంత ఈజీ కాదు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే అంత ఈజీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మెసేజ్ పెట్టి వెయిట్ చేయండి కాస్త. రిప్లై వస్తుంది నా నుంచి ఖచ్చితంగా. ఇలాంటి డౌట్స్ అడుగుతూ కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ బీపీ పెరిగే క్వశ్చన్ ఏదో ఒకళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగిన వెంటనే ఒక మంచి క్వశ్చన్ ఇంకోటి ఉంటుంది మనకి, వేరే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ తెలియకూడదు. నేను ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర ఇట్లా ఫ్రస్ట్రేట్ అయ్యానని వాళ్ళకి తెలియకూడదు. ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి అప్పుడు రిప్లై ఇవ్వాలన్నమాట వాళ్ళకి. అంత కంట్రోల్ చేసుకుని ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. అది నా బాధ. కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఈవిడ గోల ఎప్పుడు ఇంతేలే అనుకుంటే వదిలేయండి. అంతే, నేనేం చేయలేను ఇంకా.